హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. నా రాక్షసుడు పార్ట్ 26. రీతు భూమి దగ్గరికి వెళ్ళింది. భూమి భయంతో తన ఒంటికి బెడ్షీట్ కప్పుకుని తల కిందకు దించి ఏడుస్తూ ఉంది. తన గెడ్డం పట్టుకుని తల పైకెత్తి తన కన్నీళ్లు తుడుస్తూ, నువ్వేం తప్పు చేయలేదు భూమి, అలా తల దించుకోవడానికి. నీ భర్తతోనే ఉన్నావు కదా. భూమి, నేను వద్దు అని చెప్పాను కానీ తను వినలేదు అంది వెక్కుతూ. వాడు మంచోడే కానీ వాడికి నచ్చింది చేస్తాడు. ఒకసారి ఏదన్నా తన సొంతం అనుకుంటే ఎలా అయినా దాన్ని సాధించుకుంటాడు. భూమి, అవును, అందుకు నేనే ఉదాహరణ అని అంది. రీతు ఇంక టాపిక్ చేంజ్ చేయాలని, సరే వెళ్ళు ఫ్రెష్ అవ్వు అని అంది. భూమి ఇబ్బందిగా బెడ్ దిగుతుంటే మెల్లగా తన్ని పట్టుకుని వాష్రూమ్ దగ్గర వదిలి, తొందరగా వచ్చే, నేను ఇక్కడే ఉంటాను అని అంది. భూమి స్నానం చేస్తూ తన ఒంటి మీద తగిలిన గాయాలు మళ్ళీ ఇప్పుడు చేసిన దానివల్ల ఇంకా ఎక్కువ అవటంతో నీళ్లకు ఆ గాయాలు తగిలి మంట పుడుతుంటే అలానే నీళ్ళ కింద నిలబడి తన కన్నీటిని కూడా స్వేచ్ఛనిచ్చింది. ఇక సడన్గా అలా రాజు వచ్చి అర్జున్ మీద పడడంతో కింద పడుతున్న అర్జున్ బ్యాలెన్స్ చేసుకుని నిలబడి రాజుని చూస్తూ, మళ్ళీ ఏం చేసావు బావా, అది నేను అంత కోప్పడి బయటికి తోసింది? రాజ్ సమాధానం చెప్పకుండా కిందకి వెళ్ళి సోఫాలో కూర్చుని లక్ష్మి కాఫీ అని అరిచాడు. తన రూమ్లో ఉన్న లక్ష్మి పరుగున వచ్చి హాల్లో ఉన్న అర్జున్ని చూసి వెంటనే కిచెన్లోకి వెళ్ళి కాఫీ తెచ్చి ఇద్దరికి ఇచ్చింది. అర్జున్ కాఫీ సిప్ చేస్తూ, బావా చెప్పరా ఏం చేశావు అని అన్నాడు. ఏం చేశాన్రా, నా పెళ్ళంతో కాపురం చేశా చాలా అని అన్నాడు. కాఫీ తాగుతున్న అర్జున్ కప్పు పక్కన పెట్టి తన పక్కన కూర్చుని, తనకు కొంచెం రోజులు దూరంగా ఉండమని రీతు చెప్పింది కదరా. రాజ్ కంట్రోల్ చేసుకోవాలని ట్రై చేశారా, కానీ నా వల్ల కాలేదు. అర్జున్ రాజ్ పీక పట్టుకుని, నీ అబ్బా, తను కొంచెం కోలుకోవాలి, తనకి విశ్రాంతి అవసరం రా. రీతు కూడా చాలా చెప్పిందిగా నీకు. పాపం రా తను. నువ్విలా తన్ని బలవంతం చేస్తే తను ఇక నిన్ను అసహించుకుంటూనే ఉంటుంది. నీ మీద ఇష్టం పుట్టదు. రాజు తను నన్ను ఇష్టపడుతుందన్న నమ్మకం నాకు లేదురా అని ఇంతకుముందు తను అన్న మాటలన్నీ చెప్పాడు. అన్నీ విన్న అర్జున్, తనకి కొంచెం టైం ఇవ్వరా, తనే నిన్ను అర్థం చేసుకుంటుంది. రాజు నాకు ఆ నమ్మకం నాకు లేదురా. ఇక అర్జున్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. స్నానం చేసి బట్టలు వేసుకుని రీతు ముందుకు వచ్చిన భూమిని చూసి, ఇప్పుడు ఎలా ఉంది, నొప్పిగా ఉందా అని అడిగింది. కొంచెమని చిన్నగా చెప్పింది. రీతు, నువ్వు ఇక్కడ ఉంటే వాడు నీకు దూరంగా ఉండడు భూమి అని తనని తీసుకుని కిందకి వెళ్ళి, రాజ్ భూమిని నేను మా ఇంటికి తీసుకుని వెళ్తున్నానని చెప్పింది రీతు. రాజు, ఎందుకు ఇప్పుడు? తను మీ ఇంటికి, తనకి విశ్రాంతి అవసరం. అదే విశ్రాంతి తీసుకోవడానికే తీసుకెళ్తున్నా తను మా ఇంటికి. రాజు భూమిని చూస్తూ, నువ్వు తనతో వెళ్తావా అని అడిగాడు. భూమి రీతు చేయి పట్టుకుని నేను వెళ్తాను అని అంది. సరే మరి ఎప్పుడు తీసుకొస్తావు? తన ఆరోగ్యం సెట్ అవ్వగానే రాజు, ఓకే, ఇంకా ఆలస్యం అవుతుంది. రీతు తన చెయ్యి పట్టుకుని ఫాస్ట్గా బయటకు తీసుకెళ్ళిపోయింది భూమిని. అర్జున్ తొందరగా రా, మళ్ళీ వాడు మూడు మారితే కష్టం రా అర్జున్. రాజ్ని చూసి వెళ్ళు అని కళ్ళతో చెప్పడంతో వెళ్ళాడు అర్జున్ కూడా. రీతు భూమిని కారులో వెనక కూర్చోబెట్టి తన పక్కనే కూర్చుంది. అర్జున్ కారు స్టార్ట్ చేసి భూమిని చూసి కారు తన ఇంటి వైపుగా పోనిచ్చాడు. కారులో కూర్చున్న తన చుట్టూ చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంది. అర్జున్ ఇంటి ముందు కారు ఆపి రీతు తన్ని తీసుకెళ్ళు అనడంతో భూమిని ఇంట్లోకి తీసుకెళ్ళింది. ఆ ఇంట్లో రాజు కోసం ఎప్పుడూ ఒక గది ఉంటుంది. అందులోనే భూమిని విశ్రాంతి తీసుకోమని చెప్పింది. రీతు చాలాసేపు అవడంతో బాబు దగ్గరికి వెళ్ళింది. తనకు కూడా బాగా నీరసంగా ఉండడంతో బెడ్ మీద వాలగానే నిద్రలోకి జారుకుంది. భూమి వెళ్ళిపోయాక ఇంట్లో నా నుండి ఎలా ఎప్పుడు వెళ్ళిపోవాలని చూస్తున్నావు కదా స్వీటీ, ఇది ఎప్పటికీ జరగదు అని ల్యాప్టాప్ తీసుకుని తన పని తను చేసుకున్నాడు రాజు. అర్జున్ రీతు దగ్గరకు వచ్చి తన్నిక్కడికి తీసుకురావడానికి కారణం ఏంటి అని అడిగాడు అర్జున్. రీతు అర్జున్ని బెడ్ మీద కూర్చోబెట్టి తన పక్కన కూర్చుని, వాడు భూమిని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. తనకి విశ్రాంతి చాలా అవసరం రా. తను అక్కడ ఉంటే వాడు ఆగడు. భూమి వాడిని ఎదిరించలేదు. ఇక్కడే ఉంటే బాబుని చూసి కొన్ని రోజులు తను కూడా సంతోషంగా ఉంటుంది అర్జున్. తన వారిని వదిలి వీడి వెనక వచ్చింది తను.
తన తల్లిదండ్రులు తనకి బాగా గుర్తొస్తుంటారు. వాడికి భయపడి వారితో మాట్లాడడానికి కూడా భూమి భయపడుతుంది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. నేను తప్పు చేశానా అర్జున్? రీతు నుదుటిన ముద్దు పెట్టి, లేదు తనిక్కడే ఉండని. రాజ్‌ని అర్థం చేసుకోవాలి. వాడి ప్రేమను కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు తను బాధపడ్డా వాడి ప్రేమను తెలుసుకుంటే ఇద్దరూ సంతోషంగా ఉంటారు. వీరు మాటల్లో ఉండగానే బెడ్ మీద ప్రశాంతంగా నిద్రపోతున్న బాబు లేవగానే ఏడుపు ప్రారంభించడంతో ఇద్దరూ బాబుని చూస్తూ అప్పుడే మొదలుపెట్టాడు అని అర్జున్ బాబుని ఎత్తుకుని, రేయ్ ఆపరా బాబూ! నేను మీ అమ్మ నీ పక్కనే ఉన్నాం కదరా అని వాడి మొహం అంతా ముద్దులు పెడుతూ ఉన్నారు. వాణ్ణి రీతు చేతికిచ్చి నేను ఫ్రెష్ అయి వస్తానని అర్జున్ వాష్రూమ్కి వెళ్ళాడు. రీతు బాబుని ఎత్తుకుని, కన్నయ్య అప్పుడే నిద్ర లేచేశావా? నువ్వు పాలు తాగితే నీకోసం ఒక బొమ్మని తీసుకొచ్చాను. బాబుకి 4 ఏళ్ళు. అందుకే తన అమ్మ చెప్పింది వింటూ, బొమ్మనా? నాకు బొమ్మ అంటే చాలా ఇష్టం. నీతో మాట్లాడుతుంది, ఆడుకుంటుంది కూడా. వెంటనే నేను ఆ బొమ్మను చూడాలమ్మా. ఇప్పుడు కాదు, తను రెస్ట్ తీసుకుంటుంది. నువ్వు ఫ్రెష్ అయ్యి పాలు తాగితే నేను ఆ బొమ్మను చూపిస్తాను. ఇక బాబు అలాగే అని రీతు బుగ్గ మీద ముద్దు పెట్టి ఆడుతూ ఉంటే అర్జున్ ఫ్రెష్ అయ్యి వచ్చి వాళ్ళని చూసి, మీరు కూడా ఫ్రెష్ అవ్వండి అని చెప్పడంతో ముందు బాబుకి స్నానం చేయించి బాబుని అర్జున్కి ఇచ్చి తను కూడా ఫ్రెష్ అయ్యి ముగ్గురు కిందకి వెళ్ళారు. పని మనిషి వారి కోసం అన్నీ సిద్ధంగా ఉంచడంతో మొదట బాబుకి పాలు తాగించి ఇక రీతు అర్జున్ టీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. బాబు, అమ్మా నా బొమ్మ ఎక్కడా అని అడగడంతో అర్జున్ బాబుని ఒడిలోకి తీసుకుని బొమ్మ ఏంటికన్నా అని అనడంతో అమ్మ నా కోసం బొమ్మ తీసుకొచ్చా అని అంది నాన్న అని ముద్దు ముద్దుగా చెప్పడంతో తన రీతుని చూస్తే భూమి అని మెల్లగా చెప్పింది. సరే మరి ఆ బొమ్మ రూమ్లో ఉంది వెళ్ళు అని అర్జున్ చెప్పడంతో తన మీద నుండి కిందకి దిగి పరుగున తన నాన్న చూపిన గదిలోకి వెళ్ళాడు. భూమికి మెలకువ వచ్చి తన ఎక్కడ ఉందో చూసి టక్కున లేచి కూర్చుంది. ఆ గదంతా చూస్తుంటే తననే చూస్తున్న బాబుని అలానే చూస్తుంది. హాయ్ బొమ్మ అని అన్నాడు. భూమి బొమ్మనా అని తన పక్కన ఏమైనా బొమ్మలు ఉన్నాయేమో అని చూస్తుంటే బాబు నీకే నేను హాయ్ చెప్తున్నా బొమ్మ అని అంటాడు. భూమి మంచం దిగి బాబు దగ్గరికి వెళ్ళి తన ముందు మోకాళ్ళ మీద కూర్చుని చిరునవ్వుతో నేను బొమ్మను కాదు అని వాడి జుట్టు ప్రేమతో నిమురుతూ ఉంది భూమి. బొమ్మ నువ్వు నాతో ఆడుకుంటావా, మాట్లాడతావా అని అమ్మ చెప్పింది. నిన్ను నా కోసమే తీసుకున్నా అని కూడా చెప్పింది. నువ్వు నేను బొమ్మ కాదు అని చెప్తున్నావు. అయితే అమ్మ అబద్ధం చెప్పిందా నాతో? నాకు అబద్ధాలు చెప్తే కోపం వస్తుంది అని గది నుండి బయటికి వెళ్ళి అమ్మ అని గట్టిగా అరిచాడు. రీతు అర్జున్ కూడా ఏమయ్యిందో అని తన ముందుకు వచ్చి ఏమైంది కన్నా అని అడిగితే నానా అమ్మ నాకు అబద్ధాలు చెప్పింది. తను నా కోసం తెచ్చానని చెప్పింది కదా, తను బొమ్మ కాదు అని నాతో చెప్పింది. తను నాతో ఆడుకోదు అని ఏడుపు స్టార్ట్ చేస్తుంటే వాడు ముద్దు మాటలు వింటూ ఉన్న భూమి అలా ఏడుస్తుంటే తన ముందుకు వెళ్ళి నేను నీ బొమ్మనే, ఇప్పుడు నేను నీతో ఆడుకోవాలా అని అడిగింది. బాబు అని అనడం ఆలస్యం. తనని ఎత్తుకుని తిప్పుతూ ఉంటే బొమ్మ నువ్వు ఇలా తిరిగితే నేను కింద పడిపోయా. అప్పుడు నాకు దెబ్బలు తగులుతాయి కదా, నాకు దెబ్బలు తగిలితే నేను ఏడుస్తా కదా, అప్పుడు మా మాము నన్ను గట్టిగా అరుస్తాడు. దెబ్బలు తగిలించుకుంటున్నావని నాతో కూడా మాట్లాడడు తెలుసా. నాకు మా మాము మాట్లాడను అంటే ఏడుపు వస్తుంది అని చెప్తుంటే తనని ఇప్పుడు ఆపి తనని సోఫాలో కూర్చోబెట్టి తన పక్కన కూర్చుంది. అర్జున్ తనని మీ మాము తీసుకుని వచ్చాడు నీ కోసం. తను నీకు బొమ్మ కాదు అత్త అవుతుంది బాబు. అత్త బాగుంది అత్త అని తన బుగ్గ మీద ముద్దు పెట్టి తన ఒడిలో కూర్చున్నాడు. భూమికి బాబు ముద్దు మాటలకు నవ్వొస్తుంది. రీతుని చూసి బాబు చెక్కిళ్ళు నిమురుతూ బాబు పేరు ఏంటి అని అంది. అరవ్ వర్మ. భూమి ఆరు బేబీ నీ పేరు చాలా స్వీట్గా ఉంది అని తన మొహమంతా ముద్దులు పెడుతుంది. అరవ్ అత్త నువ్వెప్పుడు ఇక్కడే ఉంటావా? నేను నీతో ఆడుకుంటా, నాకు నువ్వు బాగా నచ్చావు. అత్త ఇక్కడ ఉంటే మీ మామూని ఎవరు చూసుకుంటారు? అరవ్ మాము నాలాగేమన్నా చిన్నపిల్లోడు కాదు కదా, తనను తనే చూసుకుంటాడు. భూమి ఆరు నేను ఇక్కడే ఉంటాను, నీతోనే ఉంటా, మన ఇద్దరం కలిసి ఆడుకుందాం బాబు. అత్త నా గదిలో చాలా బొమ్మలు ఉన్నాయి పద అని భూమిని తీసుకుని వెళ్ళాడు. రీతు అర్జున్ భూమి మొహంలో నవ్వుని చూసి
తను ఇక్కడే కొన్ని రోజులు ఉంటే హ్యాపీగా ఉంటుంది. విక్రమ్ని చూస్తేనే డల్గా ఉంటుంది. అర్జున్ వాడికి చెప్పు భూమి ఇక్కడే ఉంది అని ఇంటికి వస్తాడేమో. వాడిని చూస్తే మళ్ళీ తను బాధపడుతుంది. అర్జున్ 2 చేతులు తన చెంపల మీద పెట్టుకుని, నాకంత ధైర్యం లేదు తల్లి. వాడికి అలా చెప్తే నా చెంపలు బూరెలా అయిపోతాయి. నన్ను వదిలేయ్ అని అంటాడు రీతుతో. మరి వచ్చే భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.